నమస్కారం. మనతో పాటు అరవిందరావు గారు ఉన్నారు. అరవిందరావు గారు ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, డీజీపీగా చేసిన వారు, తర్వాత సంస్కృతాన్ని అధ్యయనం చేసిన వారు, వేదాంతాన్ని అధ్యయనం చేశారు, ప్రబోధిస్తున్నారు, అనేక పుస్తకాలు రాశారు. లేటెస్ట్గా ఇండిక్ రిలీజియన్స్ ఛాలెంజెస్ ఫర్ సర్వైవల్ అనే ఒక పుస్తకాన్ని లేటెస్ట్గా రాశారు. ఈ పుస్తకం ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. ముందుగానే మనం ఈరోజు మాట్లాడిస్తున్నాం ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ టైం. ఎందుకు ఈ పుస్తకం రాయాల్సి వచ్చింది, ఈ పుస్తకం రాయాల్సిన అవసరం ఏంటి, ఈ పుస్తకంలో ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఇందులో చర్చకు జరగాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాము. పూర్తిగా హిందుత్వాన్ని, సనాతన సంప్రదాయాన్ని, అలాగే భారతీయతని కాపాడుకోవడం ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న యజ్ఞంలో భాగంగానే ఈ పుస్తకం వచ్చింది మనం భావిస్తూ, వారి ద్వారా ఈ పుస్తకంలోని విషయాలు, విశేషాలు, హిందుత్వము, అలాగే భారతదేశం యొక్క భవిష్యత్తును మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సరే, ఈ పుస్తకం రాయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఈ పుస్తకం ఎందుకు రాశారు సార్? ముఖ్యంగా మన భారతీయ సంస్కృతి ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మనం చూస్తే, ఈ సంస్కృతిని పూర్తిగా నిర్మూలించాలి అనేటువంటి శక్తులు కొన్ని ప్రపంచ స్థాయిలో పనిచేస్తుండేది మనం అందరికీ తెలుసు. వీటి గురించి మనం ఇదివరకు కూడా ఇదే ఐ డ్రీమ్స్ ఛానల్లో మాట్లాడుకున్నప్పుడు కూడా గత సంవత్సరం పాటు మనం మాట్లాడుకుంటున్నటువంటి అనేక విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయండి. కొన్ని కొత్త విషయాలు ఉండొచ్చు, బట్ కొన్ని పాత విషయాలు మనం ఇదివరకు మాట్లాడుకున్న విషయాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా 3 శక్తులు ఏవి అనేది మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నట్టుగా, ఒకటి వెస్ట్రన్ సివిలైజేషన్, అంటే వెస్ట్రన్ డెమోక్రసీస్ కావచ్చు, వెస్ట్రన్ రిలీజన్ కావచ్చు. డెమోక్రసీస్ అని పైకి వాళ్ళు ఐడియాలజీతో చెప్పినా కూడా వాళ్ళ మనసులో రిలీజన్ అనేది ఉంటుంది. మన రిలీజన్ను ఏ విధంగా ప్రపంచంలో వ్యాపింపజేయాలి అనేటువంటి. సేమ్ ఈజ్ ద కేస్ విత్ అరబిక్ రిలీజన్స్. అరబిక్ రిలీజన్స్ కూడా ఏంటి, అరబిక్ కంట్రీస్ ఇస్లామిక్ కంట్రీస్ అన్నిట్లో ఆ పిచ్చి లేదు, కానీ కొన్నిట్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లామిక్ కంట్రీస్లో అన్నిట్లోనూ కూడా మన మతాన్ని వ్యాపింపజేయాలి, మనం వేరే అలాగే ఏమన్నా ఈ కల్చర్ని డిస్ట్రాయ్ చేయాలి, ఇవన్నీ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇట్లాంటి చోట మన ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడ వెళ్ళి ఈ మధ్యన ఒక కొత్త టెంపుల్ కూడా కట్టారు అక్కడ. సో అట్లా చాలా లిబరల్గా ఉన్న ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. కానీ కొంతమంది అంటే వేర్ ది రిలీజియస్ లీడర్స్, ఈ వీళ్ళు ఎక్కడైతే డామినేట్ చేస్తున్నారో, మన పాకిస్తాన్ లాంటి ప్లేస్లు, బంగ్లాదేశ్ లాంటి ప్లేస్లు, వీళ్లకు వేరే మతం అనేది ఉండడానికే వీల్లేదు. అందులో అంతేకాకుండా వాడికి ఇండియాని ఎట్టయినా క్యాప్చర్ చేయాలి అనేటువంటి ఒక భావన ఉంది కదా. సో దిస్ ఇస్ ది సెకండ్ ఫోర్స్. ఒకటి వెస్ట్రన్ రిలీజన్ ప్లస్ వెస్ట్రన్ కంట్రీస్, రెండవది ఇస్లామిక్ థింగ్, మూడవది వచ్చి ఈ గ్లోబల్ లెఫ్ట్ అనేటువంటిది. గ్లోబల్ లెఫ్ట్ అంటే లెడ్ బై చైనా అనుకోండి. వాళ్ళు ప్రపంచంలో మిగతా అనేక దేశాల్లో ఈ లెఫ్ట్ వింగ్ పార్టీస్ చిన్న చితక అంటాం చూడండి, చిన్న చితక పార్టీలు చాలా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఇట్లాంటి ఐడియాలజీ ఉన్నటువంటి అనేక మందిని వీళ్ళు పోషించి, వాళ్ళకు ఫండింగ్ ఇచ్చి, వాళ్ళని ఇది చేసి, ఎంకరేజ్ చేసి, ఆయా దేశాల్లో ఏదో అంతో ఇంతో అన్రెస్ట్, ఎక్కడ కొంచెం అన్రెస్ట్ జరగడానికి అవకాశం ఉంటే అన్రెస్ట్ జరిగేటువంటి పని చేయించి ఆ దేశాన్ని వీకన్ చేయడం, అంటే ఇంటర్నల్గా వీకన్ చేయడం. సో ఇప్పుడు ఈ 3 ఫోర్సెస్ నేను ఏదైతే చెప్పానో, ఈ 3 ఫోర్సెస్ కూడా మన దేశంలో వాళ్ళ సింపథైజర్స్ ఉన్నారు. ఈ వెస్ట్రన్ వీళ్ళు ఇంటలెక్చువల్స్కి వాళ్ళకి ఉన్నారు, తర్వాత ఇస్లామిక్ వాళ్ళకి బోలెడంతమంది ఉన్నారు, మౌలవీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నో వీ హ్యావ్ టు క్యాప్చర్ ఇండియా అనేటువంటి వాళ్ళు. అలాగే ఈ లెఫ్ట్ లిబరల్స్ కూడా, మన మేధావులు, వామపక్ష మేధావులు బోలెడంతమంది ఉన్నారు. సో మన దేశంలోనే ఈ 3 శక్తుల యొక్క ఏజెంట్స్ మన దేశంలోనే ఉన్నారు. సో ఒకవైపు బయట నుంచి ఎదుర్కోవడమే కాకుండా మన ఇంటర్నల్గా కూడా మనకు, బికాజ్ ఇట్స్ ఏ డెమోక్రసీ. అదే చైనా లాంటి ఒక టోటలిటేరియన్ కంట్రీ అయితే వాళ్ళు సప్రెస్ చేసేస్తారు. మన డెమోక్రసీ కాబట్టి మనం అన్నింటినీ కూడా టాలరేట్ చేస్తుండాలి, టాలరేట్ చేస్తూ ముందుకెళ్తుండాలి. సో ఆ సందర్భంలో మనం ఏ విధంగా మన ఇండియాలో ఉన్నటువంటి ఏవైతే మన ఇండిక్ రిలీజన్స్ అని అన్నాం. ఇండిక్ రిలీజన్స్ అని ఎందుకన్నానంటే, ఒట్టి హిందూయిజం ఒకటే కాదు కదండి మన దేశంలో పుట్టినటువంటిది. మన దేశంలో హిందూయిజం అంటే సనాతన ధర్మానండి. హిందూయిజం అనేటువంటి తర్వాత వేరే ఎవరో ఇచ్చినటువంటి పేరు, తర్వాత వచ్చినటువంటి పేరు అనుకోండి, సనాతన ధర్మానండి, వైదిక ధర్మం అనండి. దాని తర్వాత బుద్ధిజం వచ్చింది. సనాతన ధర్మంలో నుంచినే ఒక రకమైనటువంటి ఒక రిఫార్మిస్ట్ మూమెంట్ లాగా బుద్ధిజం వచ్చింది. అలాగే జైనిజం కూడా ఉంది. అలాగే లేటర్ పీరియడ్లో సిక్కిజం వచ్చింది. సో ఈ 4 కూడా ఇండిక్ రిలీజన్స్ అని అన్నాను. ఎందుకంటే ఈ 4టికి థ్రెట్ ఉన్నది. అంటే ఇండియాలో పుట్టిన రిలీజన్స్ అని. అవును, ఇండిక్ అనేటువంటి జనరల్ టర్మ్ వాడాను. ఎందుకంటే ఒక హిందూయిజంను డిస్ట్రాయ్ చేయాలి అని చెప్పనంటే, ఒక హిందూయిజంతో పాటు మిగతావన్నీ పోతాయి. ఒక హిందూయిజం ఒకదాన్ని డిస్ట్రాయ్ చేయాలి అని వాడు పైకి అన్నా కూడా
ఈ 3 కూడా చిన్న చిన్నవి కాబట్టి ఈ 3 కూడా ఎగిరిపోతాయి. సో అందుకని అన్ని ఇండిక్ రిలీజియన్స్ కూడా దే ఆర్ ఫేసింగ్ థ్రెట్ అనేటువంటిది నా యొక్క దీనిలో విషయం అండి. ఎలాంటి థ్రెట్ వస్తున్నది, ఏ విధంగా వాళ్ళు మన రిలీజన్ను డిస్టార్ట్ చేయడం కానీ, ప్రశ్నించడం కానీ, దీనికి మిస్ఇంటర్ప్రిట్ చేయడం కానీ, ఇట్లాంటి పనులు చేయడం ద్వారా తర్వాత మన సొసైటీని ఏ విధంగా క్యాప్చర్ చేస్తున్నారు, సమాజంలో ఉన్నటువంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ని ఎలా క్యాప్చర్ చేస్తున్నారు. ఇన్స్టిట్యూషన్స్ అంటే ఉదాహరణకి యూనివర్సిటీస్ కావచ్చు, యూనివర్సిటీస్లో ఉన్నటువంటి భావజాలాన్ని ఎలా క్యాప్చర్ చేస్తున్నారు, లేకుంటే ఇంకేదో సినిమా ఫీల్డ్ అనుకోండి, సినిమా ఫీల్డ్లో ఏ విధంగా క్యాప్చర్ చేస్తున్నారు, మన లాంగ్వేజ్లో ఎట్లాంటి మార్పులు వస్తున్నాయి. లాంగ్వేజ్ ఉదాహరణకి ఇప్పుడు హిందీ తీసుకుంటే హిందీ ఫిల్మ్ ఫీల్డే తీసుకోండి. 1940 ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో హిందీ డామినేషన్ బాగుండేది, ఉర్దూ కూడా ఉండేది, హిందీ డామినేషన్ బాగుండేది. తర్వాత కాలంలో ఏమైంది, టోటల్గా హిందీ అనేటువంటి ఎగిరిపోయింది. హిందీ అనేటువంటిది ఎగిరిపోయి టోటల్ ఉర్దూ డామినేషన్కి వచ్చింది అనమాట. తర్వాత హిందీ ఫిల్మ్ ఫీల్డ్ కూడా అది ఈ బాలీవుడ్ మాఫియా కాదు, ఇదేంటి మన బాంబే మాఫియా అండర్ వరల్డ్ ఉంది చూడండి. ఆ అండర్ వరల్డ్ వాళ్ళు స్మగ్లర్స్, వాళ్ళకు డబ్బులు వచ్చి వాళ్ళు దానికి ఫైనాన్స్ చేయడము, ఏదో దావూద్ ఇబ్రాహీం లాంటి వాళ్ళు వీళ్ళ చేతులోకి వెళ్ళిపోవడము. సో ఆ విధంగా ఆ ఫిల్మ్ ఫీల్డ్ యొక్క స్వరూపమే మారిపోయింది. అలాగే ఇట్లా రకరకాల రంగాల్లో ఏ విధంగా అనేక రంగాల్ని వీళ్ళు ప్రభావితం చేసి మన యొక్క థాట్ ప్రాసెస్ని మార్చేసి హిందూయిజం అంటే ఏదో రిడిక్యూల్ చేయడం అనేటువంటిది ఆ విధంగా ఎట్లా తయారవుతున్నది అనేటువంటిది, దాన్ని రక్షించుకోవడానికి మనము ఎవరెవరు పాత్ర ఎంతవరకు ఉన్నది. సమాజంలో అనేకమైనటువంటి వింగ్స్ ఉన్నాయి కదండి. ఉదాహరణకి ఇంటలెక్చువల్స్ అనేటువంటిది ఒక వింగ్, లేకుంటే రిలీజియస్ హెడ్స్ అనేటువంటిది ఒక వింగ్. దాని తర్వాత అలానే దీనిలో ముఖ్యంగా ఇంకోటి వీళ్ళు ఏమంటారు, హిందూయిజం లేక సనాతన ధర్మ ఈజ్ ఈక్వల్ టు క్యాస్ట్. ఈ క్యాస్ట్ అనే దాన్ని ఏదో రాములు పెట్టారు అని చెప్పని అంటారు. అది నిజమా? ఎంతవరకు నిజం? అది హిందూయిజం అనేటువంటి సనాతన ధర్మలో క్యాస్ట్ అనేటువంటిది నిజంగా ఉందా? అది ఎక్కడైనా చెప్పారా? ఎక్కడా చెప్పలేదండి. ఇది అందరికీ తెలుసు. అయినా కూడా వాడేదో అబద్ధం మన పైన ఆరోపణ చేస్తుంటే మనం నోరు మూసుకొని ఉన్నాం, ఎవడూ చెప్పడం లేదు. దీన్ని ఎవరు క్లారిఫై ఇవ్వాలి? సో మనకు ఇన్ఫ్యాక్ట్ రిలీజియస్ లీడర్స్ క్లారిఫై ఇవ్వాలి. మనం చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఫోరంలో మాట్లాడుతుండాలి. సో ఇట్లా ఈ విధంగా ఎవడెవడి పాత్ర ఎంతవరకు ఉన్నది, జ్యుడిషియరీ పాత్ర ఎంత ఉన్నది. దాని తర్వాత ఇప్పుడు మన పొలిటికల్ లీడర్స్, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా పొలిటికల్ లీడర్సు, పొలిటికల్ పార్టీసు, ప్రభుత్వం, వీటి పాత్ర ఎంతవరకు ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం అనేటువంటిది వాటి సరైనటువంటి ఫోకస్ లేకుంటే ప్రభుత్వం కెన్ బి ద గ్రేటెస్ట్ ఆబ్స్టికల్. అది మన ధర్మానికి ఒక గ్రేటెస్ట్ ఎనిమీ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీటి ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉన్నది అనేదాన్ని చెప్పుకుంటూ, అదే మనం దాదాపు సంవత్సరం పాటుగా మాట్లాడుకున్నటువంటి అనేక విషయాల్ని ఈ పుస్తకంలో చెప్పడం జరిగిందండి. ఈ పుస్తకాన్ని మొన్ననే ఇటీవలే ఒక వారం క్రితమే బయటకు వచ్చింది. మన మిత్రులు ఎంఎస్కో విజయ్ కుమార్ గారు పబ్లిష్ చేశారు. దీన్ని కోర్స్ ఇంకా రిలీజ్ కాలేదనుకోండి, అంత లోపల మీతో ఇంటర్వ్యూ సందర్భంలో ఇది పబ్లిక్లోకి వెళుతూ ఉన్నది. వెళ్ళిపోతారు సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఎందుకు వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని టార్గెట్ చేస్తున్నారు? డిఫరెంట్ రీజన్స్ అండి. ఒకటి, ఇప్పుడు మనం 10th సెంచురీ నుంచి చూసినటువంటి మత యుద్ధాలు ఉన్నటువంటి మనకు తెలుసు కదా. బిట్వీన్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ మత యుద్ధాలు 10th సెంచురీ నుంచి జరుగుతున్నది. సో అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఘర్షణే ఇప్పుడు కూడా నడుస్తున్నది. ఇప్పుడు ఆ పద్ధతిలో మతం అనే పేరు చెప్పకుండా జరిగేదేమో అదే. ఇప్పుడు ఉదాహరణకి అమెరికా వాడు ఇరాక్ పైన బాంబులు వేస్తాడు అనుకోండి. ఎందుకు బాంబులు వేస్తాడు? వీడి దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నది అని చెప్పని ఒక ఫేక్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పిస్తాడు. ఒక ఫేక్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ప్రపంచాన్ని అంతటిని కూడా నమ్మింపజేస్తాడు. ఇప్పుడు దానికి ఒక కథ రాశానండి. వెస్ట్రన్ సివిలైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక కథ ఉంది. ఏమిటంటే పులి మేకపిల్ల కథ. పులి మేకపిల్ల రెండు నీళ్లు తాగడానికి వెళ్తాయి. పులి ఏమో పైనుంచి నీళ్లు తాగుతుంటుంది, మేకపిల్ల కింద తాగుతుంటుంది. కానీ మేకపిల్లని చూసిన వెంటనే దానికి పులికి తినబుద్ధి అవుతుంది. తినబుద్ధి అయిన తర్వాత వెంటనే దాడి చేసి తింటే దౌర్జన్యం అంటారు కదా. నువ్వు నేను నీళ్లు తాగే దీనిలో నువ్వు తాగుతున్నావు అంటుంది. సార్ నేను కింద నీళ్లు తాగుతున్నాను, మీరు తాగిన ఎంగిల్ నీళ్ళు నేను తాగుతున్నాను అని మేకపిల్ల అంటుంది. అలా కాదు, నువ్వు కాదులే మీ నాయన తాగినాడు అని చెప్పని దానిపైన పడి చంపుతుంది. సో వాడు అటాక్ చేయడానికి ఏదో ఒక కారణం ఉండాలి. సో వెస్ట్రన్ సివిలైజేషన్లో ఉన్నటువంటి కథ ఇది, ఈసప్ ఫేబుల్స్లోది ఆ కథ ఇది. సో వాడు ఏంటంటే ఒక దేశాన్ని డిస్ట్రాయ్ చేయాలంటే ఏదో ఒక సాకు ఎత్తుక్కుంటాడు. సో ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలని విడగొట్టినటువంటి చరిత్ర వెస్ట్రన్ కంట్రీస్కి ఉంది. అమెరికా కావచ్చు, అంతకుముందు ఇప్పుడు బ్రిటన్ కూలిపోతుంది, అది వేరే మాట. వాళ్ళు చేసుకున్నటువంటి తప్పుల వల్లనే బ్రిటన్ కూలిపోతున్నది.
సో ఇండియా ఈజ్ ఎ వెరీ బిగ్ కంట్రీ విత్ లాట్ ఆఫ్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్, ముఖ్యంగా హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నది, దాని తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, చాలా వెరీ హ్యూజ్ రిసోర్సెస్ కదా. సో దీన్ని ఎలా విడగొట్టాలి, ఎలా పార్టీషన్ చేసుకుంటే మేబీ కొన్నాళ్ల పాటు ఒక ఏరియా ఇస్లాం ఇస్తారు, ఇంకొక ఏరియా కమ్యూనిస్టులకి ఇస్తారు, ఇంకొక ఏరియా క్రిస్టియానిటీకి ఉంటుంది, ఒక చిన్న పాకెట్ ఏదో హిందూయిజం ఉంటే ఉండొచ్చు. సో ఆ విధంగా డివైడ్ చేసుకుంటే కానీ అందరూ కూడా మన చెప్పు చేతల్లో ఉంటారు కదా. ఇప్పుడు ఇండియా అనేది స్ట్రాంగ్ కంట్రీ ఉంటే మనకు రైవల్గా ఉంటుంది. ఇండియా ఎప్పటికైనా రైవల్ కావచ్చు కదా. ఇప్పుడు చైనా రైవల్గా ఉంది కదా, ఇండియా కూడా రైవల్ కావచ్చు. ఏ రైవల్ అన్న ఇది విలేజ్ మున్సిఫ్ మెంటాలిటీ అండి. విలేజ్ మున్సిఫ్ వాడికి నా ఎదురుగ్గా ఎవడు ఉండకూడదు, నాకు ఈక్వల్గా ఎవడు ఉండకూడదు, శత్రువు యొక్క బలం పెరగకూడదు. శత్రువు కూడా కాదు, నాకు ఈక్వల్గా ఎవడు ఉండకూడదు. ఏమి వాడు శత్రువు కూడా కాదు, వీ కెన్ బి వెరీ గుడ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ వాడు మంచిగా ఉంటే మనం వీ కెన్ బి వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఆలోచన విధానం వాడేంటి ప్రతి ఒక్కడు కూడా నాకు సర్వెంట్గా ఉండాలి అనేటువంటిదే, నాకు ఫ్రెండ్ అనేటువంటిది కాదు వాడి ఉద్దేశం. ప్రతి ఒక్కడు నా సర్వెంట్గా ఉండాలి, అదే పీస్, వరల్డ్ పీస్ అంటే నా ప్రతి ఒక్కడు కూడా నా కంట్రోల్లో ఉంటే అది వరల్డ్ పీస్ అనేటువంటి వాడి ఉద్దేశం. అంటే మతాలు మతం ఒకటి, ఎకనామిక్ రీజన్స్ ఒకటి. ఎకనామిక్ రీజన్స్ అంటే ఈ రిసోర్స్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఆ విధంగా ద హోల్ కంట్రోల్ ఓవర్ ది హోల్ వరల్డ్ అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి అదేవిధంగా పాకిస్తాన్కి మన పైన ఇది ఉంది. పాకిస్తాన్ వాడు ఇప్పుడు కూడా మన దేశంలో ఉన్న మౌల్వీలు కూడా ఏమంటున్నారు, లడ్కే లియే పాకిస్తాన్ హస్కే లేంగే హిందూస్తాన్ అని మీరు స్లోగన్ వినుంటారు. దాని గురించి కూడా రాశాను. ఏమిటంటే లడ్కే లియే పాకిస్తాన్, మేము కొట్లాడి పాకిస్తాన్ని తెచ్చుకున్నాము, హస్కే లేంగే హిందూస్తాన్. మెల్లిమెల్లిగా ఒకదాన్ని క్యాప్చర్ చేసుకుంటూ, ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ను క్యాప్చర్ చేసుకుంటూ నవ్వుకుంటూ మేము సాధిస్తాము అని చెప్పని ఇప్పుడు మౌల్వీలందరూ ఓపెన్గా అంటున్నారు. మనం ఎన్నెన్నో వీడియోలు కూడా చూస్తున్నాం. అవన్నీ ఫేక్ వీడియోస్ కూడా కాదు, నిజంగా చెప్తున్నారు వాళ్ళు, పబ్లిక్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. సో ఆ విధంగా వీళ్ళకి ఉన్నది. వీళ్ళెవరు, దే ఆర్ కంట్రోల్డ్ ఆర్ ఎంకరేజ్ బోత్ బై పాకిస్తాన్ అండ్ ఆల్సో బై బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ప్రభుత్వం మనకు ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫండమెంటలిస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ అయితే గవర్నమెంటు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ రెండూ వ్యతిరేకం. బంగ్లాదేశ్లో గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, పోతే వాళ్ళకున్న రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వ్యతిరేకం. సో ఈ విధంగా వీళ్ళిద్దరికీ సపోర్ట్ ఇస్తున్నది ఎవరు? చైనా ఈజ్ గివింగ్ సపోర్ట్ టు దీస్ పీపుల్. చైనా తమ దేశంలో ఫైనాన్షియల్ సపోర్ట్ తమ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ను పూర్తిగా అణచివేసి మిగతా ఇస్లామిక్ కంట్రీస్కి, భారతదేశం పైన వస్తున్నటువంటి ఇస్లామిక్ ఫోర్సెస్కి వీళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తూ, అంతేకాకుండా అమెరికాలో కూడా హెల్ప్ చేస్తూ, సో ఈ విధంగా వీళ్ళు దాన్ని రెడ్ గ్రీన్ అలయన్స్ అని ఇటీవలి కాలంలో అంటున్నారు. ఆ రెడ్ గ్రీన్ అలయన్స్ అంటే ది అలయన్స్ బిట్వీన్ ఇస్లాం అండ్ ఆల్సో ది మావోయిస్ట్స్, అది రెడ్ గ్రీన్ అలయన్స్ అని. సామ్రాజ్య కాంక్షకి మతాన్ని వాడుతూ ఆక్రమించుకునే క్రమంలో భారతదేశం లాంటి ఒక శక్తివంతమైన దేశాన్ని మనం ఏదో విధంగా దాన్ని వీక్ చేయాలి, దాని మీద ఆధిపత్యం సాధించాలి, లేకపోతే ఆ దేశం మహాశక్తివంతమయ్యే అవకాశం ఉందనే ఒక జరుగుతున్న దాంట్లో భారతదేశం టార్గెట్ అవుతుంది. కరెక్ట్. సో ఈ పుస్తకాన్ని రాయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనలో చాలామందికి, చదువుకున్న వాళ్ళలో కూడా చాలామందికి మన పైన జరుగుతున్నటువంటి దాడి గురించి తెలియదండి. చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, చదువుకున్నటువంటి చాలామందికి కూడా ఇంత మన పైన ఇన్ని రకాలుగా అటాక్స్ జరుగుతుంటే, అరే ఇట్లా అటాక్ జరుగుతున్నది కదా అని తెలియదు వీడికి. మన చుట్టూ ఏం జరుగుతుందో మనకేం జరుగుతుందో తెలియదు. సో అందుకని ఒక కామన్ ఎడ్యుకేటెడ్ ఇండియన్ని, ఇదే మేధావుల కోసం రాసింది కాదు, ఇది కామన్ ఎడ్యుకేటెడ్ ఇండియన్కి మన దేశం పైన ఎట్లాంటి అటాక్స్ జరుగుతున్నాయి, మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, మన ధర్మాన్ని ఎందుకు కాపాడుకోవాలి అని కూడా ఒక పెద్ద చాప్టర్ ఉందండి. ఎందుకంటే మన ధర్మము అన్నాం అనుకోండి, ఏందయ్యా నీ ధర్మం, ఏం దాని గ్రేట్నెస్ అని అంటాం కదా. మనకు ఏదైనా ఒక వస్తువు విలువ తెలిస్తేనే దాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. మనకు ఆ వస్తువు విలువే తెలియదు అనుకోండి, ఆ వస్తువు విలువే తెలియకపోతే ఉండని, పోతే పోని ఏం దీనిలో ఏముంది అనేటువంటి ఫీలింగ్ వాటిలో మనిషిలో ఉంటుంది. సో దీని గొప్పతనం ఏంటి? ఇప్పుడు సనాతన ధర్మం అనేటువంటిది ఏదో ఒక గుడ్డిగా, ఏదో ఒక విశ్వాసం పైన ఎవరో ఒక ఆయన సడన్గా వచ్చి నాకు దేవుడి నుంచి మెసేజ్ వచ్చింది అని చెప్పినటువంటి విశ్వాసం పైన అసలు దాని నుంచి ఆధారపడి, ఒక విశ్వాసం పైన ఆధారపడిందే కాదు. ఇది కేవలం విచారం అంటే ఆత్మ విచారం అంటాం చూడండి, సెల్ఫ్ ఎంక్వైరీ, ఒక ఆలోచన, ఒక రీజనింగ్, ఒక లాజికల్ ప్రాసెస్, దీని ద్వారా వచ్చినటువంటి ఒక ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ పైన ఆధారపడినటువంటిది మన సనాతన ధర్మం. మన ధర్మం ఒకటే కాదు, మన సనాతన ధర్మం ఒకటే కాదు, బుద్ధిజం అంతే, జైనిజం అంతే, సిక్కిజం అంతే, ఇవన్నీ కూడా
ఒక దర్శన శాస్త్రం అంటాం. దర్శనం అంటే ఒక విజన్, ఒక ఫిలసాఫికల్ విజన్ పైన ఆధారపడి వచ్చినటువంటివి. కాబట్టి ఇది ఒక సాలిడ్ ఫౌండేషన్ అన్నమాట. ఇదే గుడి నమ్మకం కాదు. సో అందువల్ల ప్లస్ అంతేకాకుండా మనం వేరే వాడిని సంపు పొడుచుకొని ఎక్కడ ఈ 4 మతాలు కూడా చెప్పవు. హిందూయిజం కానీ, బుద్ధిజం కానీ, జైనిజం కానీ, సిక్కిజం కానీ 4 మతాలు కూడా నువ్వే ప్రపంచాన్ని అంతా డామినేట్ చేయి, నువ్వు నీ మతం నమ్మనోడి సంపు అని ఈ 4 మతాలు కూడా చెప్పవు. సో టోటల్ లిబరలిజము, టోటల్ ఇన్క్లూజివ్నెస్ ఉన్నటువంటి ఇంత గొప్ప సిద్ధాంతాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. లేకుంటే మనం ఏదో మూర్ఖం ఆలోచనల్లోకి వెళ్ళిపోతాం. అందరూ కూడా వచ్చేది మనల్ని దండేస్తే మనం కూడా మూర్ఖం ఆలోచనల్లోకి వెళ్ళిపోతాం. సో అలా కాకుండా దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చదువుకున్నటువంటి వాళ్ళకి చాలామందికి తెలియాలి అని ఉద్దేశంతో ఈ పుస్తకం రాయడం జరిగిందండి. అంటే ఇప్పుడు హిందూ మతం అనేది ఉండగా అది గొప్పదని మనం చెప్పుకుంటున్నాం కదా. అటు ఉన్నప్పుడు మళ్ళీ ఈ బుద్ధిజము, ఈ జైనిజము, సిక్కిజము ఇవన్నీ ఎందుకు మళ్ళీ డెవలప్ అయినాయి? ఇన్ని మతాలు ఉన్నాయంటే మీకు అని వేసే ప్రశ్నకు మీరు ఇచ్చే సమాధానం? అంటే సమాజంలో ఒక హిస్టారికల్ ప్రాసెస్లో అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఉదాహరణకు బుద్ధిజం అనేటువంటిది వచ్చిందనుకోండి. బుద్ధిజము, జైనిజం దాదాపు ఒకటే సమయంలో వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ జైనిజమే ముందు వచ్చింది అని కొంత వాదం కూడా ఉన్నది. సో ఇవి ఎందుకు వచ్చాయి అంటే ఒకానొక సమయంలో ఈ సనాతన ధర్మంలో వీళ్ళు మూలమైనటువంటి విషయాలని మర్చిపోయి, ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి గొప్ప ఫిలాసఫీని మర్చిపోయి ఏదో రకరకాలైనటువంటి యజ్ఞాలు, యాగాలు, తర్వాత కొన్ని జంతు బలులు కానీ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. సో ఇలాంటి వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల దానికి ఒక రకమైనటువంటి ఒక రిఫర్మేషన్ లాగా సమాజంలో మనకు ఎప్పటికప్పుడు కొంత రిఫర్మేషన్ జరుగుతుంటుంది కదా. ఆ రిఫర్మేషన్ లాగా ఈ బుద్ధిజం, జైనిజం అనేటువంటి వచ్చాయి. సో బుద్ధుడిని కూడా మన వాళ్ళు చాలామంది రైటర్స్ ఇంక్లూడింగ్ రాధాకృష్ణన్ లాంటి మేధావులు కూడా బుద్ధిజం అనేటువంటిది గొప్ప, ఆయన ఏం బుద్ధుడు కొత్త రిలీజన్ స్థాపిస్తున్నాను అని ఆయన ఏం చెప్పలే. తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ అన్నారు కానీ బుద్ధిజం అనేది ఒక రిలీజన్ అన్నారు. కానీ మనకు చాలా కాలం బౌద్ధ దర్శనం అనేటువంటిది మన సర్వదర్శన సంగ్రహం అనేటువంటి పుస్తకంలో ఒక భాగం. దాన్ని మనం సర్వదర్శన సంగ్రహం అని మాధవాచార్యులు 16th centuryలో రాసినటువంటి పుస్తకంలో బుద్ధిజము, జైనిజము ఇవన్నీ కూడా మన దేశంలో వచ్చినటువంటి ఫిలసాఫికల్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ అండి. డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ. డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీలో ఒక సిద్ధాంత భేదం ఉంటుంది, సిద్ధాంతంలో భేదం కొంచెం ఉంటుంది, అలాగే ఆచరణలో కూడా కొంచెం భేదం ఉంటుంది. సో ఈ రెండింటి వల్ల కొంత రకమైనటువంటి రిఫర్మేషన్ అనుకోవచ్చు. అందువల్ల ఒకానొక సమయంలో ఎప్పుడైతే ఈ యజ్ఞాలు, యాగాలు, జంతు బలులు ఇట్లాంటి దానిపైన ఎక్కువ ఫోకస్ ఉండి అసలు విషయాన్ని ఎప్పుడైతే హిందూ అనుకోవడం కాదు సనాతన ధర్మంలో ఉన్నటువంటి అప్పుడు వాళ్ళు మర్చిపోయారో అప్పుడు ఒక రియాక్షన్గా బుద్ధిజం, జైనిజం వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ సిక్కిజం అనేటువంటిది రావడానికి కారణము కేవలము బయట నుంచి వచ్చినటువంటి దాడులే. సిక్కిజం రావడానికి మనలో ఇదే కాకుండా బయట నుంచి వచ్చినటువంటి దాడులే. అప్పుడు గురునానక్ జయంతి మనం ఈ వీక్లోనే జరుపుకున్నాం. ఈ వీక్లో 27న ఎప్పుడు గురునానక్ జయంతి జరిగింది కదా. ఆ గురునానక్ ఏమిటి, మన 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 హిందువే కదా, ఆయన సనాతన ధర్మం నుంచి వచ్చిన వాడే. ఆయన ఏం చేశాడు, ప్రతి ఫ్యామిలీలో నుంచి ఎవరెవరైతే ఒక వ్యక్తికి ఇంట్లో 3-4 పిల్లవాళ్ళు ఉంటే ఒక పిల్లవాడిని తీసుకొని అందులో ఎల్డెస్ట్ బాయ్ తీసుకొని వాడికి టర్బన్ వేసి వాడికి ఎంత వాడిని సిక్ అని చెప్పని అనేసి కొంతమంది ఒక టీమును తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడు, మన సనాతన ధర్మ రక్షణ కోసం తయారు చేశాడు ఆయన. అంటే హిందూ సనాతన ధర్మ రక్షించడం కోసం సిక్కిజం పుట్టింది. సిక్కిజం అది దీని గురించి కూడా మనం ఇదివరకు కూడా 1-2 సార్లు మనం మాట్లాడుకున్నాం. సిక్కిజంలో కూడా కంప్లీట్గా మన వేదాంతంలో ఉన్నటువంటి ఫిలాసఫీనే అక్కడ సిక్కు డాక్టర్ అంతా కూడా అదే ఉంది, కొత్తదేం లేదు. సో ఆ విధంగా ఈ 4 కూడా మనం ఇండిక్ రిలీజన్స్ అనేటువంటి దానిలో బ్రాకెట్లోకి నేను చేర్చానండి. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఇండిక్ రిలీజియన్స్లో హిందూ మతం బాగానే కనిపిస్తోంది, జైనిజం కూడా కొంత కనిపిస్తోంది, జైన్లు మార్వాడేసుకున్నారు, సిక్కులు వల్ల సిక్కిజం కనిపిస్తోంది, బుద్ధిజం తగ్గిందంటారు ఇప్పుడు? అది దీని గురించి కూడా మనం ఇదివరకు 1-2 సార్లు చెప్పుకున్నామండి. బుద్ధిజము ఎందుకు తగ్గింది అంటే అది ఇదివరకు కూడా చెప్పుకున్నాం కదా, దాన్నే రిపీట్ చేస్తాను. ఏమిటంటే బుద్ధిజం పోవడానికి శంకరాచార్యులు, రామానుజాచార్యులు ఇట్లా వాళ్ళందరూ కూడా రాజుల సపోర్ట్తో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేశారు అని చెప్పని ఒక వాదాన్ని పుట్టించారు. ఎవరు, బ్రిటిష్ వాళ్ళు పుట్టించారు. బ్రిటన్లో వాళ్ళు కూడా ఒక శ్రీలంకలో ఉన్నటువంటి ఒకానొక బ్రిటిష్ మేధావి ICS ఆఫీసరు, అతను రైస్ డేవిడ్స్ అని, అతను ఏమన్నా ఊరికే ర్యాండమ్గా ఒక స్టేట్మెంట్ పడేశాడు. ఇట్ సీమ్స్
వీళ్ళు రామానుజులు శంకరాచార్యులు వీళ్ళందరూ కూడా వాళ్ళని చంపేశారు అని ఇట్ సీమ్స్ అని అన్నారు అని అనిపిస్తుంది అని. దానిపైన ఇంకా మనం వామపక్ష మేధావులందరూ ఇంకా వీళ్ళు నేరుగా పోయి వాళ్ళని చంపేశారు అన్నట్టుగా చెప్పారు. బట్ దీన్ని హిస్టారియన్స్, మిగతా హిస్టారియన్స్ అందరూ ఖండించారు. వెస్ట్రన్ హిస్టారియన్స్ ఖండించారు, తర్వాత అంబేద్కర్ కూడా ఖండించాడు. అంబేద్కర్ కూడా ఇక్కడ డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా అనేటువంటి దానిలో ఒక వ్యాసం కాదు చాప్టర్, ఒక పెద్ద బుక్లో అది ఒక చాప్టర్. ఆ చాప్టర్లో చాలా క్లియర్గా రాసినాడు. ఎందుకంటే బుద్ధిస్టు వాళ్ళందరూ కూడా బుద్ధిస్టు విహారాల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు నలంద డిస్ట్రాయ్ చేసింది ఎవరండి? హిందువులు కాదు కదా. తక్షశిలా డిస్ట్రాయ్ చేసింది హిందువులు కాదు కదా, బయట నుంచి వచ్చిన వాళ్ళే డిస్ట్రాయ్ చేశారు కదా. నాలందాన ఖిల్జీ అనేటువంటి వాడు భక్తియార్ ఖిల్జీనో అతను ఎవరో పోయి దాదాపు నెల రోజుల పాటు ఆ గ్రంథాలన్నీ మండినాయంట. మంటలన్నీ కూడా నెల రోజులు మండే పుస్తకాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా బుద్ధిస్టు విహారాల్లో బుద్ధిస్టు మాంక్స్ అందరూ కూడా బౌద్ధ సన్యాసులందరూ కూడా వాళ్ళ బుద్ధ విహారాల్లో ఉండేవాళ్ళు. అందరూ ఎవరైతే వచ్చినారో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి వీళ్ళందరూ ఒక సిట్టింగ్ డక్స్ లాగా దొరికిపోయారు. సో చాలామందిని చంపేశారు, చాలామంది పరిగెత్తిపోయి ఆ టైంలో టిబెట్కు పోయారని చెప్పని వాళ్ళు చరిత్రకారులు కూడా రాసుకున్నారు. అదే విషయం అంబేద్కర్ కూడా రాస్తాడు. సో ఆ విధంగా బుద్ధిజం ఎలిమినేట్ అయింది. హిందూయిజం ఎందుకు ఎలిమినేట్ కాలేదు అంటే వీళ్ళు పల్లెకు స్ప్రెడ్ అయినారు, వీళ్ళు పుస్తకాలన్నీ కంఠపాఠం కొట్టారు. ఈ మాట కూడా అంబేద్కరే రాశాడు, విచ్ వాజ్ ఎ ఫ్యాక్ట్. అంటే ఇప్పుడు మనకి భారతదేశంలో ఈరోజు టుడేస్ భారతదేశంలో ఉండే క్రిస్టియన్లు చాలామంది అంతా హిందూ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళే, హిందూజన్ అన్నట్టుగా. ఇప్పుడు భారతదేశంలో ఉండే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా ఉండే ముస్లిమ్స్ కూడా ఒకప్పుడు హిందువులని కూడా ఒక చర్చ జరుగుతుంటుంది, ఒక వాదన వినిపిస్తుంటుంది. నిజమే కదండి. 95% ఆఫ్ ది పీపుల్ వాళ్ళేమో అరేబియా నుంచి వచ్చిన వాళ్ళు కాదు. 95% ఆఫ్ ది పీపుల్ అంతా మన వాళ్ళే. మధ్యలో ఎప్పుడో ఏదో మతం మారినారు ఫర్ సమ్ వేరియస్ రీజన్స్, అంతే కదా. మనం ఆ విధంగానే చూడాలండి. మనం వాళ్ళు ఏదో ఎక్కడో అరేబియా నుంచి వచ్చినట్టు, లేకుంటే ఎక్కడో జెరూసలేం నుంచి వచ్చినట్టు కానే కాదు. వీళ్ళందరూ మన ఊర్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ కూడా క్రిస్టియానిటీలోకి వెళ్ళారు. వాళ్ళు ఎక్కడో జెరూసలేం నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా, వాళ్ళందరూ మన వాళ్ళే. అలాగే అంటే మన భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా మ్యాక్సిమం వేరే దేశాల వాళ్ళు కాకుండా వచ్చిన వాళ్ళు కాకుండా భారతదేశంలో ఈరోజు మనం అనుకుంటే ముస్లింలు కూడా చాలామంది హిందువులుగా ఒకప్పుడు హిందువులుగా ఉండి ముస్లింలుగా కన్వర్ట్ అయిన వాళ్ళని కూడా అంటుంటారు. అనేక కారణాల వల్ల కన్వర్ట్ అయినారు. అది వాస్తవమేనా సార్? అంతే కదా. అనేక కారణాల వల్ల బై ఫోర్స్ కొంతమంది అయి ఉండొచ్చు. అంటే అగ్రవర్ణాల వాళ్ళు ఫోర్స్తో అయి ఉంటారు. ఇప్పుడు క్షత్రియులు వీళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళను థ్రెట్ ఆఫ్ డెత్ గొంతుపైన కత్తి పెట్టి కన్వర్ట్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మిగతా కొన్ని వర్ణాల క్యాస్ట్ వాళ్ళు అది సరేలే దానిలో బాగానే ఉంది కదా, అది ఇదైతే ఏమి అదైతే ఏమి అనే ధోరణిలో వెళ్ళిపోయిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. సో అట్లా ఆ విధంగా కన్వర్ట్ అయిన వాళ్ళే. అప్పుడు కాశ్మీర్ ఫైల్స్లో చూపించిన దాంతో మీరు ఏకీభవిస్తారా యాజిటీజ్గా? అదంతా ట్రూతే కదండి. కాశ్మీర్ ఫైల్స్లో చూపించిందంతా కూడా హిస్టారికల్ ఫ్యాక్టే కదా, హిస్టారికల్ ఫ్యాక్టే. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ పుస్తకంలో కూడా ఒక బ్రిటిష్ రైటర్ సమ్ లారెన్స్ అని చెప్పిన ఒక అతని పేరు W.H. లారెన్స్, ద వ్యాలీ ఆఫ్ కాశ్మీర్, W.R. లారెన్స్ అనే అతను ఒక ICS ఆఫీసర్, మన ఇంపీరియల్ సివిల్ సర్వీస్ అని ఉండేది చూడండి. ఇంపీరియల్ సర్వీస్ ఆఫీసర్ ఒక బుక్ రాసినాడు ఏంటంటే ద వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ అని. ఎప్పుడు 1895లో 1895 130 ఏళ్ల క్రితం రాసినటువంటి పుస్తకము అది. బ్రిటిష్ ఆఫీసర్ రాసినటువంటి పుస్తకము. దానిలో క్లియర్గా రాశాడు ఏమిటి, ఏ విధంగా వాళ్లకు హిందువులందరికీ అప్పుడెప్పుడో ఎవడు 16th సెంచురీలోనే 14th సెంచురీలో సికందర్ బుత్ షికన్ లేటర్ పార్ట్ ఆఫ్ 14th సెంచురీ. ఆ 14th సెంచురీలో వాడు ఆ ఏరియాను అటాక్ చేసినప్పుడు 3 చాయిస్లు ఇచ్చినాడు: డెత్, కన్వర్షన్ ఆర్ ఎగ్జైల్. సావు, కన్వర్ట్గా, లేకుంటే పరిగెత్తుకో. డెత్, కన్వర్షన్స్ ఆర్ ఎగ్జైల్. ఇదే మాటలే అప్పుడు ఆ సికందర్ బుత్ షికన్ అనేవాడు 14వ శతాబ్దంలో ఎలాంటి వార్నింగ్ ఇచ్చినాడో అదే వార్నింగ్ కాశ్మీర్ ఫైల్స్లో మనం చూస్తాం. ఇప్పుడు 1990లో అక్కడ ఉన్నటువంటి మౌలవీలు వీళ్ళకి హిందువులకు ఇచ్చినటువంటి థ్రెట్ కన్వర్ట్ ఆర్ డై ఆర్ రన్. ఈ మూడే చెప్పారు కదా. ఆ పదాలు ఏదో మర్చిపోయినాను నేను, ఆ సినిమాలో ఏదో ఉంది కదా, సేమ్ మీనింగ్ సేమ్ మీనింగ్తో ఆ పదాలు ఏవో నేను మర్చిపోయినాను. అర్థం ఒకటి, అదే కదా సేమ్ మీనింగ్, సేమ్ 3 చాయిస్లు ఇచ్చారు. అప్పుడు చాలా మందిని చంపేశారు అని చెప్పి, మతం మారుతావా లేకపోతే దేశం అంతే, సాగు, మతం మారు, లేకుంటే పరిగెత్తు, అంతే. మీ ఆడవాళ్ళని ఇక్కడే వదిలేసి మీరు పరిగెత్తండి, మేల్స్ పరిగెత్తండి అని. సో ఆ విధంగా కొన్ని వేలాది మందిని అక్కడ చంపడం జరిగింది. అది దాన్ని అంతా కూడా బ్రిటిష్ ఆఫీసర్ రాశాడు. సరే, ఈరోజు ప్రపంచంలో ఏ మతం శక్తివంతంగా ఉందని మీరు భావిస్తున్నారు? న్యాచురల్లీ క్రిస్టియానిటీ, అంతే కదా.
అంటే మన భారతదేశానికి ప్రాబ్లం వస్తే ఎవరితో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో? మన ఇగ్నోరెన్స్తోనే ప్రమాదం అండి. మన ఇగ్నోరెన్సే ఎక్కువ ప్రమాదము. మనం నిజంగా ఈ 4 నేను చెప్పినటువంటి ఈ 4 ధర్మాల్లో నీకు హిందూ మతం నచ్చలేదంటే సర్దార్జీ అయిపోయా, సర్దార్జీ అయిపో, బుద్ధిజం తీసుకో, లేకుంటే ఇంకేదో జైనిజం తీసుకో, నీకు హిందూయిజం బాగలేదనుకుంటే. సిక్కిజంలో గొప్పతనం ఏంటంటే అన్ని వర్ణాల నుంచి తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు మనకు హిందూయిజం గురించి అందరూ అనేది ఏంటి, హిందూయిజం అంటే క్యాస్టిజం అని చెప్పాను కదా. సిక్కిజంలో క్యాస్టిజం లేదు, క్యాస్ట్ లేదు, అందరినీ కూడా తీసుకున్నారు. సో హిందూ ఎవరికైనా కోపం వస్తే సిక్కిజంలోకి పోని. మళ్ళీ ఇది కాకుండా మనం ఎంత లిబరల్గా ఉన్నటువంటి సిక్కిజంలోకి పోవచ్చు కదా. సో మన ఇగ్నరెన్స్ అనేటువంటిది మనకు గొప్ప ప్రమాదం అండి. మనకు నిజంగా అందరూ కూడా ఈ 4 మతాల్లో ఏ మతాన్ని తీసుకున్నా కూడా మన దేశానికి ఎలాంటి ప్రమాదము లేదు. ఇగ్నోరెన్స్తో పాటు ఈ టాలరెన్స్ అనేది కూడా మనం ఎలా ఉందా? టాలరెన్స్ అనే ఏరియాలో ఎక్కడ? టాలరెన్స్ అనేటువంటిది ఈ 4 మతాలకు ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్ అండి. ఈ 4 మతాల్లో కూడా ఎదుటివాడు వాడి మతాన్ని వాడు పాటించుకుంటుంటాడు. వాడు మన మతంలోకి రావాలి అని మనకేమి ఫోర్స్ లేదు. సో మనం వాడు ఎట్లాంటి ఆచారం పాటించినా ఏం పాటించినా మనం దాన్ని గౌరవిస్తాము. సో అది మన సిద్ధాంతం అండి. ఈ 4 మతాల్లో కూడా టాలరెన్స్ అనేటువంటిది ఉంది. పరమత సహనం అంటాం కదా, సహనం అనేటువంటిది ఈ 4 మతాల్లో ఉంది. సర్వమత సహనం అన్నారు. సర్వమత సహనం అనేటువంటిది ఈ 4 మతాల్లో కూడా ఉంది. ఇప్పుడు మెయిన్గా మీరు ఈ పుస్తకం రాశారు కదా, ఇండిక్ రిలీజియన్స్ ఛాలెంజెస్ ఫర్ సర్వైవల్. మన హిందూ మతం, సనాతన ధర్మం, హిందూ మతం, హిందూ ధర్మం, హిందుత్వం, హిందూ దేశం, ఈ భారతదేశం ఈ మతం కి మెయిన్ ఎక్కడి నుంచి ప్రాబ్లం ఉందంటారు? ఏ రిలీజియన్ నుంచి లేకపోతే ఎక్కడి నుంచి ప్రాబ్లం ఉందంటారు? అది చెప్పడం కష్టం అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ అది మన గ్రాడ్యువల్గా మన ఏ పొలిటికల్ పార్టీసు ఏ సమయంలో ఎవరు అధికారంలోకి వస్తారు, వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎలాంటి వాతావరణం బిల్డప్ అవుతుంది. ఒక రకమైనటువంటి వాతావరణం బిల్డప్ అయిందనుకోండి, ఒక వర్గం వాళ్ళు పెరిగిపోతారు. ఇంకో రకమైనటువంటి వాతావరణం ఉందనుకోండి, అందరూ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటారు. సో ఆ విధంగా పొలిటికల్ దీనిపైన పార్టీస్ పైన ఆధారపడుతుంది. మరి ఏ పొలిటికల్ పార్టీ ఎప్పుడు పవర్లోకి వస్తుందో మన దేశంలో చెప్పలేము. ఎందుకంటే ఓటర్ ఎడ్యుకేషన్ అనేది లేదు, ఓటర్కి అవేర్నెస్ లేదు. ఎవడో నేరుగా పోయి నేను అది ఇస్తా ఇది ఇస్తానంటే, నీకు ఇది ఫ్రీగా ఇస్తా ఇది ఫ్రీగా ఇస్తానంటే మనం హ్యాపీగా వాడికి ఓటేస్తున్నాం. ఓటేసి మన ఫ్యూచర్ని వాడి చేతిలో పెట్టేస్తున్నాము. అంటే ప్రధానంగా ఇండియాని మనం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకునే ఉదాహరణ, ఇండిపెండెన్స్ తర్వాత మన భారతదేశాన్ని అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వాలను చూస్తే ప్రధానంగా ఎక్కువ కాలం కాంగ్రెస్, తర్వాత ప్లేస్లో బీజేపీ ఉంది కదా. ఈ రెండు పార్టీల యొక్క ఆలోచన విధానం భారతదేశాన్ని కాపాడటానికి ఎంతవరకు ఉపయోగపడ్డాయి? నష్టమేమో ఉంది అందులో? వాళ్ళ విధానాలైన మార్పులు రావాలి అంటే వీళ్ళిద్దరు కూడా మా పాలసీనే కరెక్ట్ అనేటువంటి భావన ఇద్దరిలో ఉందండి. కాంగ్రెస్ వాళ్ళకు కూడా మా పాలసీనే కరెక్ట్ సెక్యులరిజం అంటున్నారు కదా వాళ్ళు, అనుకుంటున్నారు. పోతే మా పాలసీనే కరెక్ట్ అనేటువంటి భావన, అందరినీ సమానంగా చూస్తాము అనేటువంటి మాట వాళ్ళు ఎప్పుడూ అనలే. మేము ఫలానా వర్గానికి ఇది చేస్తాము, మేము మైనారిటీకి ఇది ఇస్తాము, మరొకరికి ఇది ఇస్తాము, మరొకరికి ఇది ఇస్తాము అన్నారు. తర్వాత ఆ కాలంలో ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చే తగ్గిపోయింది అనుకోండి, బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి మిలియన్స్ ఆఫ్ పీపుల్ని తీసుకున్నారు. తర్వాతి కాలంలో రోహింగ్యాలు ఇట్లాంటి వాళ్ళు బర్మా నుంచి వచ్చినటువంటి వాళ్ళని తీసుకున్నారు, అందరినీ తీసుకున్నారు. తర్వాత ఇటువైపు నుంచి వచ్చినటువంటి వాళ్ళని అందరినీ కూడా వీ జస్ట్ అలౌడ్ ఎవ్రీబడి. ఇక్కడ డెమోగ్రఫీ ఎంత మారిపోతున్నది, ఇవన్నీ ఏం పట్టించుకోలే. వాళ్ళందరూ ఎక్కట్లో వచ్చి ఎక్కడ సెటిల్ అవుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది కానీ ఏమీ పట్టించుకోలే. సో దానివల్ల అంతేకాకుండా మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి సమాజంలో ఒక మార్పు ఏమిటి, ఎడ్యుకేషన్ అంతా తీసుకొని పోయి వామపక్షాల చేతిలో పెట్టారు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ అంతా తీసుకెళ్ళి వామపక్షాల చేతిలో పెట్టారు. ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే. అది వామపక్షాల్లో పెట్టారు. దాని తర్వాత మనకున్నటువంటి హిస్టరీని కంప్లీట్గా మనకు తెలియకుండా చేశారు. మన హిస్టరీలో ఉన్నటువంటి గొప్ప మనకున్నటువంటి మన చరిత్రలో ఉన్నటువంటి గొప్ప గొప్ప క్యారెక్టర్స్ అసలు మన హిస్టరీలో చదవనే లేదు. సో ఆ విధంగా మన చరిత్ర మనకు తెలియకుండా చేశారు. పోతే ఎదుటివాడు ఎవరో వేరేవాడు వస్తుంటే వాడిని బాగా పెద్ద హీరోలాగా చూపెట్టారు. మన సంస్కృతిని మనమే ఎగతాళి చేసుకునేటువంటి వాతావరణాన్ని పెంచారు. సో ఒక దుష్టమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళు పెంచారని మనం ఖచ్చితంగా చెప్పచ్చండి. ఏది 60 ఏళ్ళ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక దుష్టమైనటువంటి వాతావరణం, అంటే మనం పని వాళ్ళు వాళ్ళు చాలా గ్రేటు అనేటువంటి వాతావరణాన్ని వాళ్ళు పెంచారనమాట. ఎట్లా పెంచారంటే మన దాన్ని కంప్లీట్గా తొక్కిపెట్టడం వల్ల, మనకు ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం వల్ల, మన చరిత్రను తొక్కిపెట్టడం వల్ల, ఇతరులను ప్రోత్సహించడం వల్ల, పోతే మనకు కులాలని చెప్పని అదని ఇదని బ్రిటిష్ వాడు విభజించింది ఎందుకు?
వాడు అరే మీ హిందూయిజం అంటే కులాలు అని చెప్పని వాడు ఏదో ఒక పాయింట్ ప్రూవ్ చేయడం కోసం అందరినీ 2,000 కులాలు అని చెప్పని వెడిగొట్టాడు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత లేదు ఈ కులాలన్నీ లేవు అనేటువంటి ఒక మాట వీడంటే ఏ స్వామి కూడా దాన్నే వ్యతిరేకించడు కదా. ఎందుకంటే మనకు మతంలో లేదు. ఇప్పుడు మతము అనేటువంటిది హిందూ సిద్ధాంతంలో కులాలు అనేటువంటిది ఉంటే స్వాములు అరే మన సిద్ధాంతం కదా అనొచ్చు. మన సిద్ధాంతంలో లేదు. ఈ సమాజంలో ఏర్పడినటువంటివి. మనం ఎందుకు ఏ పొలిటికల్ లీడర్ ఎందుకు ఈ కులాలు తీసేయకూడదు, ఎందుకు క్యాస్ట్ తీసేయకూడదు? బ్యాక్వర్డ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఇవ్వండి. ఇచ్చేసి మనకి ఈ హైరార్కీ, రిలీజియస్ హైరార్కీ అనేటువంటిది లేదు అనే మాట ఎందుకు అనకూడదు? ఎరాడికేషన్ ఆఫ్ క్యాస్ట్ యాక్ట్ అని ఒకటి ఎందుకు చేయకూడదు అంటే వాళ్ళకి అది లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా వెడగొట్టి ఇదిగో నీకు ఇది ఇస్తున్నాము, నీ కులానికి నేను ఇది ఇస్తున్నా, నీకు ఏదో బార్బర్కు నేను ఏదో కత్తెరలు ఇవి ఇస్తున్నా, ఇంకోటికి ఏదో చేటలు చీపుర్లు ఇస్తున్నా, ఇట్లాంటి ఇవి పెడుతున్నారు. కానీ ఓట్ బ్యాంక్ పాలిటిక్సే కదా, టోటల్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. అది మన రాజకీయ నాయకులకు కూడా అవేర్నెస్ లేకపోవడం వల్ల, వాళ్ళ మూర్ఖత్వం వల్ల, స్వార్థం వల్ల ఇవన్నీ జరుగుతుందని నా అభిప్రాయం అండి. ఓవరాల్గా కాంగ్రెస్ పాలనలో హిందుత్వానికి భారతీయతకి పెద్ద నష్టం జరిగింది, వ్యతిరేకంగానే ఉంది. పోతే బీజేపీ వాళ్ళది ఏంటంటే వాళ్ళందరినీ కూడా సమానంగా చూస్తామనే మాట అంటున్న ఒకే ఒక పార్టీ వాళ్ళు. అందరినీ కూడా మేము సమానంగా చూస్తాము. అట్లని ఇదివరకు ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏం ఆపడంలే. ఇదివరకు ఏవే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. కంటిన్యూ చేయడమే కాదు, ఇంకా పెంచి చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు. సో అండ్ బీజేపీ నిజంగా చెప్పాలంటే అది ఓన్లీ సెంట్రిస్ట్ పార్టీ. అందరినీ సమానంగా చూస్తామనేటువంటి సెంట్రిస్ట్ పార్టీ. ఇది మిగతా దేశాల్లో మనకు కన్జర్వేటివ్, లిబరల్ అని ఉంటుంది. మిగతా దేశం ఇప్పుడు బ్రిటన్లో తీసుకుంటే టోరీస్ అండ్ లిబరల్స్ ఉన్నారు కదా. అమెరికాలో తీసుకున్నా కూడా అమెరికాలో కన్జర్వేటివ్స్, లిబరల్స్ ఉన్నారు కదా. ఆ విధంగా కన్జర్వేటివ్, లిబరల్ అని మన దేశంలో లేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా మనం రైట్ వింగ్ అనడానికి వీలు లేదు. వాళ్ళు యాక్చువల్లీ సెంట్రిస్ట్లే. పోతే వాళ్ళు ఏమిటి, ఈ మిగతా మన ధర్మం పైన జరుగుతున్నటువంటి అటాక్స్ను కొంతవరకునైనా ఆపేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎవడు ఓర్చుకోవడం లేదు. ఓవరాల్గా మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ 75 ఏళ్ల పాలనను గమనిస్తే 60 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు సెక్యులరిజం పేరు చెప్పుకున్నప్పటికీ కూడా, పైకి చెప్తున్నప్పటికీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాల ద్వారా హిందుత్వానికి, సనాతన ధర్మానికి, భారతదేశానికి, భారతీయతకి చాలా నష్టం జరిగింది. బీజేపీ అనేది కూడా వాళ్ళు సెక్యులరిజం, మేము సెక్యులరిజం అని అంటున్నారు కదా. వాళ్ళు కూడా ఆ మాట వాడుతున్నారు కదా. అయినప్పటికీ కాంగ్రెస్తో కంపేర్ చేసుకుంటే బీజేపీ విధానాల వల్ల సనాతన హిందూ సంప్రదాయానికి, హిందుత్వానికి, భారతదేశానికి కొంత రక్షణ ఉందంటారు. తప్పకుండా ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఒక వాతావరణాన్ని, ఒక పాయిజనస్ వాతావరణం అండి. ఇక పొల్యూషన్ ఉందనుకోండి, ఎయిర్ పొల్యూషన్, ఆ పొల్యూషన్ తగ్గించడానికి వేరే కొన్ని మెజర్స్ తీసుకుంటాము. మళ్ళీ ఇంకొక రెజ్యూమ్ వచ్చిందనుకోండి, అది మళ్ళీ పెరుగుతుంది, ఆ వాతావరణం మళ్ళీ పెరుగుతుంది. సో దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్ వీ కెన్ సే. అంటే బీజేపీకి మతతత్వ పార్టీ అని ఒక ముద్ర పడుతుంది కదా. మతతత్వ పార్టీ కానే కాదు అది. ఎందుకంటే అందరిని ఎవరినైనా డిస్క్రిమినేట్ చేశారండి. ఒక ఉదాహరణ ఇవ్వండి. మతతత్వ పార్టీ అని చెప్పని వాళ్ళు ఎవరినైనా ఏమైనా చేశారా? ఏమీ చేయలే. అది నువ్వు స్టాంప్ వేసి వాడిని ఇలా చేస్తున్నారు అనమాట. సో అది మనం అంగీకరించుకుంటే ఎలాగండి? యాజ్ ఎన్ ఇండియన్ మనం జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ చూసి, హిస్టరీలో మనకు జరిగినటువంటి అన్యాయాలను చూసి, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు జరిగినటువంటి అన్యాయాలను గమనించి, అరే వీడు అలా కాకుండా వీడు కొంచెం అందరినీ ఈక్వల్గా చూస్తామనేటువంటి మాటే చెడ్డ బూత్ అయితే ఎట్లండి? మేము అందరినీ సమానంగా చూస్తామనే మాటనే ఇప్పుడు పాలిటిక్స్లో బూత్ అయిపోయింది. సెక్యులరిజం అనే వర్డ్ కాంగ్రెస్ వాడుతున్నారు, వీళ్ళు వాడటం లేదు కానీ అందరినీ సమానంగా చూస్తామంటున్నారు. హిందుత్వ ముద్ర పడింది అనడమే కాదు, అంటూ చూస్తున్నారు కదండి. ఇప్పుడు హిందువులకు వీళ్ళు చేసిన కొత్తగా ఏముంది? ఏమీ లేదు కదా. ఏమీ లేదు సార్. తర్వాత ఇక్కడ మీరు ఈ రాశారు 3 ఫోర్సెస్ చెప్పారు కదా, స్టార్టింగ్లో చెప్పారు. క్రిస్టియానిటీ, ఇస్లామిక్ అండ్ గ్లోబల్ లెఫ్ట్ 3 అని. ఈ మూడిటితో కూడా ఇప్పుడు మన భారతదేశం, ముఖ్యంగా సనాతన హిందూ ధర్మం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్, రక్షించుకోవాల్సిన ఆత్మరక్షణ అనేటువంటి చాలా అవసరం అండి. ఆత్మరక్షణ లేకుంటే, ఆత్మరక్షణ ఎప్పుడు వస్తుంది? మనకు దీని యొక్క వాల్యూ తెలిస్తేనే వస్తుంది. మన దగ్గర మంచి బంగారు ఉంది, దాని విలువ తెలిస్తేనే మనం రక్షించుకుంటాము. విలువ తెలియకుంటే దాన్ని ఏదో పడేస్తాం కదా, తూకానికి పడేస్తాము. ఆ విధంగా దాని యొక్క విలువ మనకు తెలియాలి కదా. అంటే ఎలా తెలుసుకునే మార్గం ఏంటి? తెలుసుకునే మార్గం గురించే నేను ఇందులో చర్చ అదే చేశానండి. మనము చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్తూనే ఉండాలి. అది రెస్పాన్సిబిలిటీ అని ఎవ్రీబడి. మనకి చదువుకున్నటువంటి ప్రతి హిందువు పైన, ప్రతి వ్యక్తి పైన ఉన్నటువంటి
హిందూ ఒకటే కాదు, సర్దార్జీ ఉన్నాడు అనుకోండి, సర్దార్జీ కూడా ఆయన గురుబాణి చదువుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సర్దార్జీ నిజంగా గురుబాణి చదువుకుంటే వాడు ఖలిస్తాను ఇది కాడు, టెర్రరిస్ట్ కానే కాడు, అవడానికి వీలు లేదు. ఎందుకంటే వాడి సిద్ధాంతం అంతా కూడా కంప్లీట్గా మన ఉపనిషత్తుల సిద్ధాంతమే. సో వాడు ఎక్కడో టెర్రరిస్ట్ అయ్యే క్వశ్చనే లేదన్నమాట నిజంగా వాడి పుస్తకం వాడు చదువుకుంటే. అలాగే మనం మన మతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనకు భగవద్గీత ఇట్లాంటివి తెలుసుకుంటే, ఏ సామవేదం షణ్ముఖ శర్మ లాంటి వాళ్ళు 4 ప్రవచనాలు వింటే మన గొప్పతనం ఏంటో తెలుస్తుంది. అంటే శాంతము, సహనము, ఒక వివేకము పెరుగుతుందంట. అవన్నీ ఉండాల్సిందే. బట్ అట్ ది సేమ్ టైం మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఓటండి. ఇప్పుడు యుద్ధానికి పోవడానికి ఇది కాదు కదా, వాతావరణం అది కాదు. మనం కేవలము ప్రజలందరికీ కూడా కొంచెం తెలియాలి మనం ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాము, మనం తెలివిగా ఓటేయాలి అనేటువంటి విషయం తెలియాలి. లేకుంటే నా కులము నీ కులం వాడు 100 మంది ఎమ్మెల్యేలు అయితే నీకేం లాభం? ఏమీ లేదు. మన కులం వాడు ఇప్పుడు ఉదాహరణకు బ్రాహ్మణ మీటింగుల్లో అంటుంటారు, మన బ్రాహ్మణులు 10 మంది ఎమ్మెల్యేలు కావాలి, 10 మంది మినిస్టర్లు కావాలి. ఎంత 10 మంది మినిస్టర్లు అయితే మాత్రం నీకు వచ్చింది ఏమీ లేదు. సో అది నా కులం వాడు. బ్రాహ్మణ ఓటు బ్యాంక్ ఎంత, మిగతా చాలా మంది ఎంతమంది ఉంటారు సమాజంలో, అనేక మంది ఉంటారు కదా, అందరినీ కలుపుకొని ముందుకెళ్ళాలి కదా, అందరినీ సమానంగా చూసేటువంటి వాడు యాక్చువల్లీ ఉండాలి కదా. సో అది అందరినీ ఈక్వల్గా చూస్తామనేటువంటి ఒకే ఒక పార్టీ ఇది కదండి. ఆ అండర్స్టాండింగ్ మనందరికీ రావాలి కదా. సార్ మీరు ప్రారంభంలో ఫస్ట్ చాప్టర్లో ఏం రాశారంటే 3 సివిలైజేషన్స్ అండ్ 3 స్టోరీస్ అన్నారు. అది ఏంటి సార్? అది 3 కథలు ఏం చెప్పానంటే, మొట్టమొదటి కథ ఇది టైగర్ అండ్ ది ల్యామ్ చెప్పాను. అది వెస్ట్రన్ సివిలైజేషన్. అరబిక్ సివిలైజేషన్ గురించి అరబ్ అండ్ ది క్యామెల్ చెప్పాను. ఆ క్యామెల్ అనేటువంటిది మెల్లిమెల్లిగా బయటంతా శాండ్ స్టామ్ ఉంటుంది కదా, శాండ్ స్టామ్ ఉన్నప్పుడు క్యామెల్ వాడిని అరబ్ని అడుగుతుంది, ఓనర్ని అడుగుతుంది, సార్ నేను కొంచెం నా హెడ్ లోపలికి పెట్టుకుంటానంటుంది. ఫస్ట్ తల లోపలికి పెట్టుకుంటానని మెల్లిగా వస్తుంది అనమాట. మెల్లిమెల్లిగా తల లోపలికి పెట్టుకుంటుంది, కాళ్ళు పెడుతుంది, మళ్ళీ మెల్లిమెల్లిగా వచ్చి ఆ ఓనర్ను బయటికి తరిమేస్తుంది. సో దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ ది అరబిక్ సివిలైజేషన్. ఎందుకంటే మెల్లిమెల్లిగా ఒకదాన్నే క్యాప్చర్ చేసుకుంటూ, నేను ఇందాకన్నా కదా హస్కే లేంగే హిందుస్థాన్ అని, మెల్లిమెల్లిగా క్యాప్చర్ చేసుకుంటూ రావడం అనేటువంటిది ఆ సిద్ధాంతం. మూడవది హిందువులు ఏంటంటే వెర్రివాళ్ళు. వీడేంది అది బ్రాహ్మణ్ అండ్ గోట్ కథ చెప్పాను. బ్రాహ్మణ్ అండ్ గోట్ అనే ఒక బ్రాహ్మడు మేక పిల్లని తీసుకొని పోతుంటే 3 రాబర్సు వస్తారు. ఏమిటి స్వామి నువ్వు బ్రాహ్మణుడి, నువ్వు కుక్కను మోసుకొని పోతున్నావు అంటారు. ఈ కథ మన అందరికీ తెలిసిందే. ఒకడు వచ్చి ఆ మాట అంటాడు, లేదా ఇది మేక అంటాడు. మళ్ళీ ఇంకోటి కూడా వచ్చి ఆ మాట అంటే ఎందుకు వీడు కూడా ఇట్లా అంటున్నాడే అని అనుకుంటాడు. 3వ వాడు కూడా వచ్చారే, నీకు బుద్ధి లేదు స్వామి, ఎందుకు కుక్కను మోసిపోతున్నావు అంటారే, నాకేమో భ్రమిస్తున్నానని చెప్పి నా మేకను వారేసిపోతాడు. సో ఆ విధంగా నీ మతం చెడ్డది, నీ మతం ఇలాంటిది, నీ మతం ఇలాంటిది అని చెప్పిన వాడు ఏదో మనకు నెరేటివ్ ఇస్తుంటే మనము మన ధర్మాన్ని వదిలేసేయడం అనేటువంటిది బ్రాహ్మణుడు మేకపిల్ల కదండి. బ్రాహ్మణుడు మేకపిల్ల వచ్చి మన ధర్మం అనుకోండి, సరే నీ ధర్మం ఇలాంటిది, నీ రిలీజన్ ఎలాంటిది, మీదంతా సప్రెషన్ ఉంది, యు ఆర్ సప్రెసార్స్, యు ఆర్ అప్రెసార్స్ అని చెప్పని నిజమేనేమో అని చెప్పని. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో కూడా ఇదే జరిగిందండి. యూరోపియన్ కంట్రీస్లో కూడా వాళ్ళు అవుట్ ఆఫ్ గిల్ట్. ఇప్పుడు వాళ్ళు ఎందుకు గిల్ట్ అంటే, వాళ్ళు 1940sలో జ్యూస్ను చాలామందిని చంపారు చూడండి. చంపిన తర్వాత లాట్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్. దాని తర్వాత వీళ్ళందరూ అదే మనం చాలా తప్పు చేశామనేటువంటి భావన మనసులో వచ్చిందో, లేక అట్లీస్ట్ వాళ్ళు పైకన్నా చూపడానికో మనం మళ్ళీ వీఆర్ వెల్కమింగ్ ఇమిగ్రేషన్ అని చెప్పని ఇమిగ్రేషన్కి తలుపులు తెరిచారు. ఇమిగ్రేషన్ తలుపులు తెరిస్తే పోయిన వాళ్ళందరూ కూడా వేరే టైప్ ఆఫ్ మేధావులందరినీ చంపేశారు. మేధావులందరినీ చంపేసి ఇదిగో ఈ రిలీజియస్ ఫండమెంటలిస్టులందరినీ తెప్పించుకున్నారు. ఇప్పుడు వాళ్ళే ఏడుస్తున్నారు. అరే మన అవుట్ ఆఫ్ అన్నెసరీ ఫీలింగ్ ఆఫ్ గిల్ట్ వల్ల మనం ప్రమాదంలో పడ్డామని చెప్పని ఇప్పుడు బ్రిటన్ అనేది కొలాప్స్ అయిపోతున్నది. ది సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు జర్మనీ అండ్ అదర్ ప్లేసెస్. సో ఆ విధంగా వాళ్ళు ఆ గిల్ట్ ఫీలింగ్లో ఉన్నారు. మనం గిల్ట్ ఫీలింగ్ కావడానికి మనం ఏమి తప్పు చేయలేదు, ఎలాంటి తప్పు చేయలేదు. సో దట్ ఈస్ ద పాయింట్ అండి. సో ఓవరాల్గా ఈ ఇండిక్ రిలీజియన్స్ని, ఇండియన్ సివిలైజేషన్ని, మన నేషనలిజంని కాపాడుకోవాలంటే ఎవరెవరు ఏం చేయాలి సార్? అదే దాంట్లో అందుకనే నేను డిఫరెంట్ చాప్టర్స్లో రాశానండి. ద రోల్ ఆఫ్ ఇంటలెక్చువల్స్, మేధావులు, మనకు ముఖ్యంగా ఎన్ని రకాల మేధావులు అనేటువంటిది. అంటే మన ధర్మం గురించి సరిగా అవగాహన ఉండి ఇంగ్లీష్లో చెప్పలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అట్ ది సేమ్ టైం మన ధర్మాన్ని గురించి ఏమీ తెలియకుండా కేవలం పాశ్చాత్య ఎడ్యుకేషన్లో పెరిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అంతేకాకుండా ఈ కమ్యూనిస్టు వామపక్ష భావజాలంలో బాగా కంప్లీట్గా
పర్చేజ్ అయిపోయినటువంటి కొనబడినటువంటి మేధావులు కొద్దిమంది ఉన్నారు, ఇట్లా అమ్ముడుపోయిన మేధావులు ఉన్నారు. సో ఇట్లాంటి రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్లకు కొంత అవేర్నెస్, మన అట్లీస్ట్ న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి అవేర్నెస్ రావాలి అనేటువంటిది ఒకటి. ఆల్రెడీ అమ్ముడుపోయినోడు మనం ఏం చేయలేము. సో న్యూట్రల్గా చాలామంది ఉన్నారు కదా, చదువుకున్న ఆర్డినరీ ఎడ్యుకేటెడ్ పర్సన్కి అవేర్నెస్ రావాలి అనేటువంటిది అదొకటి. తర్వాత మన పీఠాధిపతులు, స్వామీజీస్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంతవరకునైనా మనం పైన వస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలు వచ్చినప్పుడన్నా కనీసం ఏదో ఒక మాట చెప్పాలి, క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి ఆయన ఉదయనిధి స్టాలిన్ ఏదో అన్నాడు, ఇదేంటి మన సనాతన ధర్మం అంటే అది మలేరియా లాంటిది, డెంగ్యూ లాంటిది, ఎరాడికేట్ చేయాలి ఇది అన్నాడు. అది సనాతన ధర్మం అంటే క్యాస్ట్ అన్నాడు. సనాతన ధర్మానికి క్యాస్ట్కు సంబంధం లేదయా అనే మాట ఎవరు చెప్పాలి? పీఠాధిపతి ఎవరు మాట్లాడలేదు. మీరు చెప్తే లాభం లేదు, మాట్లాడలేదు కదా, సైలెంట్ అయిపోయారు. ఎవరో కొంచెం పెద్దవాళ్ళు ఏదో కనీసం ఇప్పుడున్న ఏదో సందర్భంలో చెప్పాలి. ఆయన ఏదో డిబేట్కి పిలిచి చెప్పాల్సిన పనిలే. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక లెక్చర్లో, వాళ్ళు ఏదో ప్రవచనంలో వాళ్ళందరినీ జిల్లాకు వచ్చినప్పుడు అందరినీ పిలిచి మాట్లాడే సందర్భంలో మాకు చెప్పాలి కదా. చెప్పట్లేదు కదా సార్. సో అలాంటివి కొన్ని ఉన్నాయండి, చెప్పట్లేదు వాళ్ళు. అలాంటివి కొన్ని ఉన్నాయి. తర్వాత అట్లానే రోల్ ఆఫ్ బ్రాహ్మిన్స్, బ్రాహ్మణుల పైన ఎన్నెన్నో నిందలు ఉన్నాయి కదా. వీళ్ళు కలిగినట్టు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి కొంతమంది పాపం కొంతమంది మంచి పని చేస్తున్నారు. ఉదాహరణకి కొంతమంది పురోహితులు ఇట్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఏరియాలో ఉన్నారనుకోండి, అందరినీ పిలిచి అందరితో పాటు వాళ్ళను అందరికీ సామూహిక భోజనాలు పెట్టడం, ఇట్లాంటి పనులు కొంతమంది పురోహితులు చేస్తున్నారు. అంటే వీళ్ళపైన ఇదివరకు ఉన్నటువంటి చెడ్డ పేరును పోగొట్టుకోవడానికి వీళ్ళు కొన్ని మంచి పనులు చేస్తున్నారు. సో ఆ విధంగా వీళ్ళకి అవేర్నెస్ రావాలి. జ్యుడిషియరీ గురించి రాశారు కదా? జ్యుడిషియరీ గురించి కొంచెం రాశాను. ఏంటంటే జ్యుడిషియరీ వాళ్ళ స్థానం ఏంటండి, ఏది రైటు ఏది తప్పు. ఉదాహరణకు నూపూర్ శర్మ కేసు ఎక్కువ డిస్కస్ చేశారు. నూపూర్ శర్మ కేసులో వాళ్ళు ఎలాంటి రిమార్క్స్ చేశారు? ఈ నూపూర్ శర్మ అనేటువంటిదే ఈమె రెస్పాన్సిబుల్, ఈమె వల్లనే ఇవన్నీ జరిగినాయి, ఈమె వల్లనే ఈ మర్డర్ జరిగింది అని చెప్పని కామెంట్ చేయడం ఏమన్నా అది ఏంటండి? అయ్యా, మీకు అథారిటీ ఉన్నప్పుడే మీ అథారిటీని సరిగ్గా వాడుకోండి. లేకుంటే మీ సీట్లో ఎవరో వచ్చి రేపు పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో మౌలానాలు ఇప్పుడు అందరూ మినిస్టర్లు కదా. ఇదివరకు మౌలానాలు ఇవన్నా ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు మినిస్టర్లు, వాళ్ళే జడ్జిలు. సో ఎవరో మౌలానా మీ ప్లేస్లోకి వచ్చి కూర్చుంటాడు, ఇంకెవరో వచ్చి కూర్చొని మిమ్మల్ని ధర్మేస్తారు. కాబట్టి మీకు అధికారం ఉన్నప్పుడు మీ అధికారాన్ని సరిగా వాడుకోకుంటే మీరు వెళ్ళిపోతారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే మాట రాశాను. వాళ్ళు ఏమన్నా అనుకోవచ్చు. కేసెస్ డిస్కస్ చేశానులేండి, నూపూర్ శర్మ కేసు, ఇట్లాంటి కేసులు డిస్కస్ చేసి ది రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ గవర్నమెంట్ అన్నారు. ఆ పొలిటికల్ పార్టీస్ గురించి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే, అంటే రీజనల్ పార్టీస్ ఉన్నాయనుకోండి, వాళ్లకు దేశం గురించి ఎలాంటి ఆలోచన ఉండదు. ఈరోజు నేను, నా ఫ్యామిలీ, నా పార్టీ ఉంటే చాలు అనేటువంటి మా భావనే ఉంటుంది. కానీ దేశం గురించి కానీ, దేశ భద్రత గురించి కానీ, మన ధర్మం గురించి కానీ అసలు ఎలాంటి ఆలోచన ఉండదు. వీళ్ళందరూ మంచి వాళ్ళే ఉంటారు, వీళ్ళని చెడ్డవాళ్ళని నేను అనడంలే. కానీ దేశ భద్రత గురించి కానీ, మన ధర్మం గురించి కానీ ఆలోచనే ఉండదు. సో అట్లాంటి దానివల్ల దేశానికి ఎంత నష్టం జరుగుతున్నది అనేటువంటిది అదొకటి. సో అదే ఇట్లాంటి పాయింట్స్ అన్నీ కూడా ఈ పుస్తకంలో రాశాను. అసలు ఎందుకు ఈ రిలియన్స్ అన్నీ ప్రిజర్వ్ చేసుకోవాలి, కాపాడుకోవాలంటే మీరు చెప్పే ఒక వాక్యం ఏంటి సార్? అదేనండి, నేను ఇంతకు చెప్పాను కదా, ఈ ధర్మాన్ని దాని యొక్క విలువ తెలిస్తే అవునయ్యా దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని తెలుస్తుంది. మనకు దాని గురించి ఏం తెలియదు అనుకోండి, ఏదైతే ఏమీ లేని మనం గాలి కొట్టుకుపోతుంటాం. అందుకని అట్లీస్ట్ చదువుకున్నటువంటి వాళ్ళకన్నా తెలియాలి కదండి. అరే మనం ఏదో ఒక దీనిలో ఒక ట్రెడిషన్లో ఉన్నాము, అసలు ఏమి చెప్తుంది ఇది, వాడు ఎవడో మన పైన చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ నిజమేనా, వాడు దానిలో ఏమైనా సత్యం ఉందా లేదా, సత్యం లేకుంటే అసలు ఏమిటిది, మన భగవద్గీత ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తుంది? సో ఇదంతా గుడ్డి నమ్మకాల, మన సిద్ధాంతం అనేటువంటి గుడ్డి నమ్మకాల. సో ఇట్లాంటిది మనం చదువుకున్నటువంటి వాళ్ళపైన ఇప్పుడు మన దేశం ఆధారపడిందండి, మన దేశం ఫ్యూచర్ ఆధారపడింది. వీళ్ళు 10 మందికి చెప్తుండాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే మనలో మిగతా మతాల్లో ఉన్నటువంటి హైరార్కీ లేదు. ఇప్పుడు క్రిస్టియానిటీ అంటే ఒక రోమ్ నుంచి మొదలుకొని హైరార్కీ ఉంది, ఇస్లాంలో హైరార్కీ ఉన్నది. ఇంకా తర్వాత వెస్ట్రన్ కంట్రీస్ తీసుకుంటే వాళ్ళకి బోలెడంత పొలిటికల్ పవర్, వెపన్ పవరు ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఇస్లామిక్ కంట్రీస్కి వెపన్ పవర్ లేకపోయినా టెర్రరిజం అనేటువంటి ఒక ఆయుధం ఉన్నది. టెర్రరిజం అనేటువంటిది గొప్ప ఆయుధం కదండి, అన్నిటికంటే గొప్ప ఆయుధం టెర్రరిజమే. సో ఆ ఆయుధం ఉంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనలో చదువుకున్నటువంటి వాళ్ళు, ఈ ఇండిక్ రిలీజన్స్కు సంబంధించినటువంటి 4 మతాల వాళ్ళు కూడా కొంచెం అవేర్నెస్ పెంచుకోవాలి. అవేర్నెస్ పెంచుకొని
ప్రాపర్ సిటిజన్స్గా మిగతా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే తప్ప మన కంట్రీకి ఫ్యూచర్ ఉండదని నా అభిప్రాయం అండి. అంటే ఇను సనాతన ధర్మాన్ని పాటించడం వల్ల మనిషికి, సమాజానికి, దేశానికి వచ్చే ప్రయోజనం ఏంటి? సనాతన ధర్మాన్ని పాటించడం వల్ల ప్రయోజనం అంటే దట్ ఈస్ ద ఓన్లీ ధర్మ విచ్ ప్రపంచ శాంతి కోసము అందరినీ ఒకటిగా చూడు అనేటువంటి ధర్మం అది ఒకటేనండి. నేనే గొప్ప, నేను తప్ప వేరేవాడు ఉండకూడదు అనేటువంటి సిద్ధాంతం మనది కాదు. అందరినీ సమానంగా చూడు, అందరినీ బాగా చూడు అనేటువంటిదే మన సిద్ధాంతం. సో అది మనం 10 మందికి చెప్తూ ఉండాలండి, అది ఆచరిస్తుండాలి కూడా. అందుకనే బ్రాహ్మణుల గురించి రాసినప్పుడు అది రాశా, ఒరే మీ పైన ఇంత అపనిందాలు ఉన్నాయా, మన దగ్గర నుంచినే కొంచెం ముందుకు వెళ్ళాలి అని చెప్పని బ్రాహ్మణుల గురించి ఎక్కువ రాశాను. అంటే మనకు మెయిన్ అటాక్ క్రిస్టియానిటీ నుంచి ఉంటుందంటారా, ఇస్లామిక్ నుంచి ఉంటుందంటారా, రెండింటి నుంచి ఉంటుందంటారా? చెప్పలేమండి. నేను ఎందుకన్నా కదా, ఏ వాతావరణం ఎలా బిల్డప్ అవుతుందో చెప్పలేము. ఒక్కొక్క ప్రాంతంలో ఇప్పుడు ఉదాహరణకి నార్త్ ఈస్ట్ అంతా పోయిందనుకోండి, నార్త్ ఈస్ట్లో అంతా కూడా మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 80% హిందూస్ ఉండేవాళ్ళు, ఇప్పుడు 90% క్రిస్టియానిటీ అయిపోయినారు. దాదాపు 80 to 90% క్రిస్టియానిటీ అయిపోయారు నార్త్ ఈస్ట్లో కొన్ని స్టేట్స్లో. సో వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఆ ఏరియాస్, ఆ స్టేట్స్ అన్నింటినీ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా అని చెప్పని దాన్ని లిబరేట్ చేయాలి అని చెప్పని కొన్ని సిద్ధాంతాలు, ఇప్పుడు వీళ్ళందరూ వామపక్షవాదులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ విధంగా వాదాలు చెప్తుంటారు. తర్వాత దానికి ఫేవరబుల్ వాతావరణం ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే ఇంకేదో తమిళనాడు సెపరేట్ కావాలి అనేటువంటి వాతావరణం బిల్డప్ అయ్యే ఇంకొక అవకాశం ఉంటుంది. ప్రమాదం, తమిళనాడు సెపరేట్ కావాలి అనేటువంటి ఇది దాన్ని భావన సృష్టించింది కూడా బ్రిటిష్ వాళ్లే. ఎందుకంటే డీకే అనే దాన్ని స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు యాంటీ ఆరియన్ మూవ్మెంట్. సో ఆ విధంగా మన ప్రభుత్వాలు మారుతున్నప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి చర్యల వల్ల ఎట్లాంటి ఫోర్సెస్, ఎట్లాంటి వాతావరణం బిల్డప్ అవుతుందో మనం చెప్పలేము. అంటే ఇస్లామిక్ టెర్రరిజం ఒకటి నడుస్తుంది కదా? టెర్రరిజం వస్తుంది, డెఫినెట్గా ఉంటుందండి, ఆల్వేస్ ఇట్ విల్ బి దేర్. సో ఇవన్నీ మనకి ఛాలెంజింగ్ అంశాలే కదా ఇవన్నీ. దట్ ఈస్ ఎ ఛాలెంజ్, దట్ ఈస్ ఎ ఛాలెంజ్ టు పోలీస్, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ టు జ్యుడిషియరీ. ఎందుకంటే జ్యుడిషియరీ దాన్ని మొక్కలోనే తుంచేయడం అంటాం చూడండి, మొదట్లోనే తుంచేయకపోతే కానీ జ్యుడిషియరీ ఉండదు. జ్యుడిషియరీకే వాళ్ళకే ప్రమాదం వస్తుంది. అదే అదే. సో కన్వర్షన్స్ జరుగుతున్నాయి ఓ పక్కన, ఇంకో పక్క ఇస్లామిక్ తీవ్రవాదం, ఉగ్రవాదం జరుగుతుంది. ఇవన్నీ కూడా భారతీయ సనాతన సంప్రదాయానికి, సనాతన హిందూ ధర్మానికి ఇవన్నీ ఛాలెంజ్ చేస్తాయి. కరెక్ట్. వీటిని ఎదుర్కోవాలంటే ముందు మనం ఏంటో తెలుసుకోవాలి. బేసిక్గా మనం తెలుసుకోవాలి, మన గురించి మనం తెలుసుకోవాలి, 10 మందికి చెప్పాలి. అదేనండి. అదర్వైజ్ దెర్ ఇస్ నో అదర్ వే, అంతకుమించి వేరే మార్గం లేదు. తర్వాత ఇంకా ప్రధానంగా ఇప్పుడు ఈ ఓటు బ్యాంకు పాలిటిక్స్, ఈ రాజకీయాల వాతావరణంలో పొలిటీషియన్స్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, దేశాన్ని రూల్ చేసేది పొలిటికల్ పార్టీసే కదా. ఇదిలో ఇటువంటి నేపథ్యంలో మన దేశాన్ని రక్షించుకోవడం అనేది కూడా ఒక ఛాలెంజే కదా. అవునండి, కరెక్టే. రాజకీయ నాయకుల్లో కూడా డిఫరెంట్ లెవెల్స్లో ఉంటారు కదండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏ పార్టీ పవర్లోకి వస్తే దానిలో మనం ఉందాము, దానిలో మనం కొన్ని కాంట్రాక్ట్లు కొట్టేద్దాం, కొన్ని 100 కోట్లకు తీసుకుందాము అనేటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళని దేవుడు కూడా మార్చలేడు. అలా కాకుండా ఇప్పుడు గ్రామ స్థాయిలో లేకుంటే ఇంకేదో మండల స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది ఎదుగుతున్నటువంటి నాయకులు, ఇట్లాంటి వాళ్ళకి చాలామందికి మనం చెప్పచ్చు, అయ్యా ఇది పరిస్థితి, ఇట్లా మన దేశం, ఇది దేశం ఉంటేనే మనం ఉంటాము, దేశం లేకుంటే మనం లేము అనేటువంటిది చాలామంది యువ నేతల్లో, ఇంకా మిడిల్ లెవెల్, లోయర్ లెవెల్ నాయకులు ఉంటారు చూడండి, అట్లాంటి వాళ్ళకి చాలా తెలియాల్సి ఉంది. ముదిరిపోయిన వాళ్ళకి మనం ఏం చెప్పలేము. వాళ్ళు ఆల్రెడీ ఈరోజు పవర్ లేకుంటే ఏ పార్టీ పవర్లో ఉంటే దానిలోకి చేరేస్తారు. ఇదివరకు ఒక పార్టీలో ఉన్నాడు టకీమని ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతాడు. సో వాళ్ళకి మనం ఏం చెప్పలేము, సిద్ధాంతాలు ఏం లేవు కదా, వాళ్ళకి లేని వాళ్ళకి ఏం చెప్పలేము. సో అనేక మందిలో దేశభక్తి అనేటువంటిది పెరగాలండి. దేశభక్తిని పెంచడానికి ఈ సందర్భంలో ఏం చేయాలనో ఆ పనులన్నీ కూడా ప్రతి చదువుకున్నవాడు చేయాలి. ఈ నేషనలిజం కూడా పార్ట్ ఆఫ్ దట్ కదా. నేషనలిజం అనేటువంటిది, దేశభక్తి, ఈ రెండు కూడా దాదాపు ఒకటే. సో నేషనలిజం అంటే అది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత దేశభక్తి, ఈ దేశం ఉంటేనే మనం సేఫ్గా ఉంటాము, లేకుంటే మనకు సేఫ్టీ లేదు, మనకు సేఫ్టీ కూడా ఉండదు. ఈ దేశంలో మనం సేఫ్గా ఉండాలంటే మనం ఏంటో తెలుసు, మన ప్రాపర్టీకే కాదు, మన వ్యక్తిగతంగా కూడా కాదు, అన్నిటికి కూడా దేనికి సేఫ్టీ ఉండదు. సరే, ఈ పుస్తకాన్ని ఇంకా మిగతా భాషల్లోకి ట్రాన్స్లేట్ చేసే అవకాశం ఉంది? ట్రాన్స్లేషన్ గురించి నేను ఇంకా ఏం ఆలోచించలేదండి. బహుశా మా పబ్లిషర్ ఏమన్నా ఆలోచిస్తాడేమో తెలియదు. బట్ నా ఆలోచన ఏమో ఇది తెలుగులో కూడా ఇంకొంచెం సంక్షిప్తంగా వస్తే బాగుంటుందని నా ఆలోచన అండి. హిందీలో కూడా మేబీ. అంతే, మొత్తం 14 చాప్టర్స్ రాశారు. అవునండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.